హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అరకిలో చికెన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎక్కువ లావుగా లేకుండా మరీ సన్నగా లేకుండా ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఒక పెద్దగా ఉన్న గిన్నెలోనికి వేసుకోవాలి. తర్వాత చికెన్లో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని చేతితో బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలకి సాల్ట్ బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇలా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో నీళ్లు వేసుకుని మళ్ళీ ఒకసారి చేతితో బాగా కలుపుతూ కడగాలి. ఇలా నీళ్లు మారుస్తూ 5 లేదా 6 సార్లు శుభ్రంగా కలుపుతూ కడగండి. చికెన్లో ఉన్న నీసు వాసన మొత్తం పోతుంది. చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత చికెన్ ముక్కలన్నీ తీసుకొని ఒక జాలి గిన్నెలోనికి వేసుకోవాలి. ఎగస్ట్రా నీళ్లు ఏమైనా ఉంటే పోతాయి. చికెన్ని ఇలా కడిగారంటే నీసు వాసన అనేది అస్సలు ఉండదు. చికెన్ కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోనికి 4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడి అవ్వాలి. నూనె వేడి అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని మధ్యలోకి చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు అనేది కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టులో ఉన్న పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులో ఉన్న పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులోనికి వేసుకోవాలి. చికెన్ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అంటే ఈ చికెన్కి సరిపడినంతగా సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. మనము ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్నప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసాము కాబట్టి ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకి సరిపడినంతగా సాల్ట్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని చికెన్ని నూనెలోనే బాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకుంటే చికెన్ ముక్కలలో నీళ్ళు అనేది ఈ విధంగా వస్తాయి. ఇలా ఒక 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులోనికి 2 టీ స్పూన్లు కారము వేసుకోవాలి. కారం అనేది మీరు తినే స్పైసీని పట్టి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 2 టీ స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు ఎర్రటి టమోటాలను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమోటా ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోండి. ఇలా టమోటా ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోనికి అవసరమైతే ఒక చిన్న టీ గ్లాస్తో నీళ్లు వేసుకొని కలుపుకోండి. చికెన్లో గ్రేవీ ఎక్కువగానే ఉంది, నీళ్లు అవసరం లేదు అంటే నీళ్ళు అనేది వేయాల్సిన అవసరం లేదు. ఇలా నీళ్లు వేసుకొని కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఆవిరి మొత్తం పోయేంత వరకు పక్కకు పెట్టుకోండి. ఆవిరి మొత్తం పోయాక మూత తీసుకోవాలి. లాస్ట్గా చికెన్ కర్రీలోనికి చికెన్ మసాలా కొద్దిగా వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.